హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పూజ సామాన్లు అయితే తీసుకొచ్చా. ఈ వినాయక చవితికి రెగ్యులర్గా మనం పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే కంపల్సరీ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చానన్నమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది కదా, గణేష్ చతుర్థి ఆఫర్, కాబట్టి ఇప్పుడైతే మనకు చాలా తక్కువ రేటుకే ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో వెంటనే వెళ్ళి కొనుక్కోండి. అన్ని ప్రోడక్ట్స్ కూడా టాప్ క్వాలిటీ తోటి, అది కూడా చాలా యూనిక్గా చాలా స్పెషల్గా ఉన్నాయి. సో అన్నీ ఒకసారి చూసి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే వెంటనే కొనుక్కోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకైతే ఇప్పుడు వినాయక చతుర్థి వస్తుంది కదా, కొంతమంది ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారు చిన్నగా. సో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి అయితే మనకు ఒక మంచి డెకరేటివ్, ఒక మంచి ప్లేస్ ఉంటే ఎంత బాగుంటుంది. సో అలాంటి ఇంకా మనకు పూజ గదిలో నార్మల్గా మనం దేవుళ్ళను ప్రతిష్ఠించడానికి అయితే ఈ క్లిప్ బోర్డ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే విడివిడిగా వచ్చిందన్నమాట. మొత్తం దీన్ని అరేంజ్ చేసుకునేలాగానే వచ్చిందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చెక్క బోర్డు మొత్తం మనం సెట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. శ్రీరామ్ అని చెప్పేసి మనకు వినాయకుడిని రూపం కూడా వస్తుందన్నమాట. సో పైన మనం దేవుళ్ళను ప్రతిష్ఠించుకొని కింద సామాన్లు కొన్ని ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవడానికి వీలుగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా క్వాలిటీ వైజ్ కూడా చాలా నైస్గా ఉంది. దీని యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చిన్నగా మనం పూజ గదిలో పెట్టుకోవడానికి, లేదంటే మన ఇళ్ళల్లో మామూలుగా దేవుళ్ళను ఒక మంచి ప్లేస్లో ప్రతిష్ఠించడానికి అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నేనైతే 5కి 5 పాయింట్స్ అయితే ఇచ్చేస్తాను. చాలా బాగుంది. నచ్చితే అయితే వెంటనే వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇది అయితే ఆర్డర్ చేశాను అన్నమాట. ఇది కంప్లీట్గా మనకు ప్రతిరోజు అవసరమయ్యే పూజ సామాన్ అన్నమాట. ఇదంతా ఒకటే దాంట్లో కాంబోలో అయితే వచ్చింది. దీంట్లో యూనిక్గా కూడా ఇచ్చారన్నమాట వాళ్ళు. దీని ప్లేట్కున్న క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనకి ఇందులో అయితే ఒక ప్లేటు, ఒక గ్లాస్ కూడా చూడండి, ఇది బ్రాస్ మెటల్ అన్నమాట. గోల్డ్ కలర్లో అయితే మనకి ఇచ్చారు ఒక గ్లాస్. ఇంకా మనకు తీర్థం పోయడానికి తీర్థం ఇచ్చేది, ఇంకా మనకు దీపం పెట్టడానికి, ఇంకా మనకు గంట కూడా చాలా బాగా అన్నీ కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఇచ్చారు. నాకైతే దీపం అయితే అవి పెట్టేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుందో. డిజైన్ కూడా చాలా ఓవరాల్గా చాలా బాగుంది. మంచి డిజైన్ తోటి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు అగరబత్తులు పెట్టడానికి అన్నమాట. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది. అంటే మన పూజ గదిలో వెళ్ళగానే ఒక ప్రశాంతమైన ఒక వాతావరణం, మంచి ఒక ఫీల్ అనేది రావాలి కదా. సో ఇలాంటివి కనుక మనం పెట్టుకొని పూజ అయితే చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా ఇస్తుందన్నమాట. చూడ్డానికి కళ్ళు మంచిగా కనిపిస్తేనే కదా తర్వాత మనసు అనేది ప్రశాంతం అవుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నాకైతే ఈ విగ్రహాల 3 విగ్రహాలు, అంటే వినాయకుడు, ఇంకా లక్ష్మీ దేవత, ఇంకా సరస్వతి మాత, ముగ్గురు ఒకటే దగ్గర ఉన్న ఈ విగ్రహం అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. దీనికి స్టాండ్ లాగా వచ్చిందన్నమాట. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీపం పెట్టడానికి కూడా ఈ స్టాండ్లోనే మనకు అమర్చి అయితే ఇచ్చారన్నమాట. డిజైన్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ కలర్లో అయితే ఇచ్చారు. ఇది కూడా బ్రాస్ మెటలే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకున్న ఈ వుడ్ ఉంది కదా, దాని మీద అయితే పెట్టి చూశాను. చాలా అంటే చాలా బాగుంది. దీపం పెట్టడానికి సపరేట్గా అవసరం లేదు, మెటల్లోనే మనకు దీపం పెట్టేటట్టుగా అయితే ఇచ్చారన్నమాట. సో లుక్ వైజ్ కూడా చాలా అదిరిపోయింది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చిందన్నమాట. సో మీకు నచ్చితే అయితే వెంటనే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా స్పెషల్. యాక్చువల్గా ఇది చాలా తక్కువ మంది వాడతారు, చాలా తక్కువ ఇంట్లల్లో ఉంటుంది. కానీ మహారాష్ట్రలో అయితే ఇదైతే కంపల్సరీ ఐటమ్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ధూపం అయితే వేసుకుంటారన్నమాట. చాలా పూజా పునస్కారాలు ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఈ ఐటమ్ అయితే చాలా చూశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఎలాగంటే మనకు ధూపం పెట్టడానికి చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో అవి వస్తాయి కదా. సో దాన్ని మనకైతే దీపం పెట్టే ఒక ప్లేట్ లాగా ఉంది కదా, దాంట్లో అది పెట్టేసి దాన్ని కాల్స్తే ఈ హోల్స్ నుంచి అయితే మనకు ధూపం అనేది వస్తుంది. కింద మనం చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఉండేటట్టు కబోర్డ్ లాగా కూడా ఇచ్చారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మోస్ట్లీగా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
మనకైతే మామూలుగా వంట రూమ్లో దేవుళ్ళను పెట్టుకొని ఉంటారు కదా. సో చిన్న చిన్న ఇంట్లల్లో అలా పెట్టుకొని ఉంటారు, బెడ్రూమ్లో పెట్టుకునే వాళ్ళు. అలా దేవుడిని పూజించుకునే వాళ్ళకైతే ఈ ఐటమ్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీపం పెట్టినప్పుడు దాని పొగ మొత్తం బ్లాక్, గోడలన్నీ బ్లాక్ చేసేస్తూ ఉంటుంది కదా. ఇంకా కొంతమంది ఓపెన్లో అయితే పెట్టుకోలేరు కదా, గాలికి అలా వారిపోతుంది అని చెప్పేసి. సో ఈ గ్లాస్లో మనం దీపాన్ని అయితే పెట్టేసి హ్యాపీగా వదిలేయచ్చు అన్నమాట. దాని వెలుతురికి ఆ గోడలు కూడా బ్లాక్ అవ్వవు. ఎట్ ద సేమ్ టైం మంచి లుక్, ఇంకా మంచి ఫీల్ కూడా ఇస్తుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ట్రై చేయబోతున్నా అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మనకు విడివిడిగా అయితే ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఏంటంటే కింద మనం దీపం అయితే అరేంజ్ చేసుకోవాలి. అన్ని ఐటమ్స్ అయితే వాళ్ళు ఇస్తారు. లోపల అయితే ఫస్ట్ దీపాన్ని అరేంజ్ చేసి పైనుంచి క్యాప్ పెట్టేసి అట్లన్నీ ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఫైనల్గా లుక్ అయితే మనకి ఇలా వస్తుంది. సో ఇలాంటివి మనకైతే 2 ప్రోడక్ట్స్ ఇచ్చారన్నమాట ఈ ఒక్క దాంట్లో కాంబోలో. సో నచ్చితే అయితే వెంటనే తీసుకోండి, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దీపాలు అన్నమాట. దీని మోడల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓన్లీ సింపుల్గా దీపాలు పెట్టుకోవడానికి సరిపోతుంది మనకు, అలాంటిది ఉంటే చాలు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. లుక్ వైజ్ కానీ గోల్డ్ కలర్ లుక్ తోటి, బ్రాస్ మెటల్ తోటి, మంచి డిజైన్ తోటి అయితే ఇచ్చారన్నమాట. చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది, మంచి క్వాలిటీ తోటి ఉందన్నమాట. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చారు. బయట ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది దీనికి. సో ఇంత మంచి ప్రోడక్ట్స్ అయితే తక్కువ రేట్లో ఇంత బాగా వస్తుంది. సో ఈసారి పూజ ఐటమ్స్ అదిరిపోయేటట్టు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాకెట్ ఫ్రెండ్లీ గాడ్ అన్నమాట. సో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పూజ కంపల్సరీ చేసే వాళ్ళకి కానీ, ఇంకా బాగా ఎక్కువగా భక్తి ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఇంట్లో అందరు దేవుళ్ళు ఒకేలా ఉండడానికి శ్రీచక్ర, పాదాలు, ఇంకా మనకు లక్ష్మీ దేవత, తాబేలు, ఇంకా మనకు అలాంటివి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, శంఖము, ఇవి చాలా మంచిది, ఇంటికి శుభం చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్తారు కదా. అవన్నీ ఒకటే బాక్స్లో ఉండేటట్టు అయితే ఇది ఇచ్చారన్నమాట. సో కొంతమంది ఇలాంటివన్నీ ఇంట్లో ఉంచుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అన్నమాట. విడివిడిగా కొనకుండా అన్నీ ఒకటే బాక్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి విడివిడిగా అయితే నేను శ్రీరాముని పాదాలు, ఇంకా తాబేళ్ళు, ఇవి ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది, లక్ష్మీదేవత కటాక్షిస్తుంది, ఇంట్లో ప్రశాంతత వస్తుంది అని నమ్ముతారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో ఇవేనండి నేను తీసుకొచ్చిన పూజ ఐటమ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చితే వెంటనే తీసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.